ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముగిసిన తర్వాత చాలా మంది ఆటగాళ్ల కెరీర్లు ముగిసిపోతాయి. ఎందుకంటే ఇది వారి చివరి ఐసీసీ టోర్నమెంట్ కావచ్చు. అదే సమయంలో చాలా మంది ఆటగాళ్ల కెప్టెన్సీని కోల్పోవాల్సి రావచ్చు. ఈ టోర్నమెంట్ తర్వాత 8 జట్ల కెప్టెన్లలో 4 ఆటగాళ్ల మెడపై కత్తి వేలాడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతున్న 8 జట్లలో సగం జట్ల కెప్టెన్లకు రాబోయే కాలం చెడుగా మారవచ్చు. ఎందుకంటే 4 జట్ల కెప్టెన్లు తమ పదవికి వీడ్కోలు చెప్పనున్నారు. వీరంతా కెప్టెన్సీని కోల్పోవడమే కాకుండా జట్టు నుంచి కూడా తప్పుకునే ప్రమాదంలో ఉన్నారు. వీటిలో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. దీని వెనక కారణం ఏమిటో ఓసారి చూద్దాం. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. నెంబర్ 1 మహమ్మద్ రిజ్వాన్. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ జట్టు నిష్క్రమించింది. ట్రై సిరీస్ లో లేదా ఛాంపియన్స్ ట్రోఫీలో అతని ప్రదర్శన గొప్పగా లేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్, భారత్ చేతిలో వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ కేవలం 5 రోజుల్లోనే స్వదేశంలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు జట్టులో భారీ మార్పులు చేయాలని సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్సీ కోల్పోయే మొదటి వ్యక్తి మహమ్మద్ రిజ్వాన్ అవుతాడని భావిస్తున్నారు. నెంబర్ 2 నజ్ముల్ హుస్సేన్ షాంటో. బంగ్లాదేశ్ జట్టు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది. బంగ్లాదేశ్ కు నజ్ముల్ హుస్సేన్ షాంటో నాయకత్వం వహిస్తున్నాడు. అతని కెప్టెన్సీలో బంగ్లాదేశ్ మొదట భారత్ చేతులు, తర్వాత న్యూజిలాండ్ చేతులు వాడిపోయింది. జట్టు పేలవమైన ప్రదర్శన తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నజ్ముల్ హుస్సేన్ షాంటోను కెప్టెన్సీ నుంచి తొలగించవచ్చు. నెంబర్ 3 జోష్ బట్లర్. జోష్ బట్లర్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ ఇటీవల భారత్ తో జరిగిన 5 మ్యాచ్ల T20 సిరీస్ ను 1-4 తేడాతో కోల్పోయింది. ఆ తర్వాత 3 మ్యాచ్ల వన్డే సిరీస్ లో భారత్ ఇంగ్లాండ్ ను 3-0 తేడాతో వైట్ వాష్ చేసింది. ఇదిలా ఉండగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ తన తొలి మ్యాచ్ లో 351 పరుగులు చేసినప్పటికీ ఆస్ట్రేలియా చేతిలో వాడిపోయింది. జోష్ బట్లర్ కెప్టెన్సీలో ఇంగ్లీష్ జట్టు పేలవమైన ప్రదర్శన కొనసాగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఐసీసీ టోర్నమెంట్ తర్వాత బట్లర్ పై ప్రధాన చర్యలు తీసుకోవచ్చు. నెంబర్ 4 రోహిత్ శర్మ. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన కొనసాగుతుంది. మొదట బంగ్లాదేశ్ ను, ఆ తర్వాత పాకిస్తాన్ ను వాడించి భారత్ సెమీఫైనల్ కు చేరుకుంది. ఈ టోర్నమెంట్ గెలవటానికి టీమిండియా కూడా బలమైన పోటీదారుగా పరిగణిస్తున్నారు. తర్వాత ఏమి జరుగుతుందో కాలమే చెబుతుంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే 2027 ప్రపంచ కప్ కోసం జట్టును ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే రోహిత్ శర్మ వయసు 37 సంవత్సరాలు. ఏప్రిల్లో అతనికి 38 ఏళ్లు వస్తాయి. ఛాంపియన్స్ ట్రోఫీ రోహిత్ చివరి ఐసీసీ టోర్నమెంట్ కావచ్చని చాలా మంది మాజీ ఆటగాళ్లు భావిస్తున్నారు. రోహిత్ కెప్టెన్సీతో పాటు అతను బ్యాటింగ్ పై కూడా శ్రద్ధ చూపిస్తున్నాడు. అతను బంగ్లాదేశ్ పై 41 పరుగులు, పాకిస్తాన్ పై 20 పరుగులు చేశాడు. కానీ టీమిండియా ఇంకా చాలా మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ సమయంలో రోహిత్ బ్యాట్ తో ఎలాంటి అద్భుతాలు చేస్తాడో చూడాలి. రోహిత్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ లేదు. ముందు ఎలాంటి వార్తలు వినిపిస్తాయో చూడాలి.